విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావుకు తెలుగు సినీ ఇండస్ట్రీ ఘన నివాళులర్పిస్తోంది. కోటా పార్థివ దేహం దగ్గర పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. సినీ ప్రముఖులతో పాటు 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నివాళులర్పించారు. హైదరాబాద్లోని స్వగృహంలో ఆయన తుది శ్వాస విడిచారు. తెల్లవారుజామున 4 గంటలకు ఆయన పరమదించారు. ఇవాళ మధ్యాహ్నం 3:30కు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కోటా శ్రీనివాసరావు ఆయన ఏ వేషం వేసినా దానికో ప్రత్యేక గుర్తింపు. కోటన్నా అని ముద్దుగా పిలుచుకునే సహచర నటులు తంబి, వారి అని ఆయన తెరపై పిలిచే పిలుపు ఆడియన్స్కి వినసొంపు. నైజాం యాసైనా మిగతా భాషలైనా తన నటనకు తగ్గట్లుగా మార్చుకోవడం ఆయన తరీఖా. కడుపుబ్బా నవ్వించడంలో, క్రూరత్వంతో భయపెట్టించడంలో ఆయనదో ప్రత్యేకమైన మార్క్. నటనకు పెట్టని కోట ఆయన. అలాంటి కోట ఇక లేరన్న మాట తీరని శోకమే. కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన డాక్టర్ కోటా సీతారామాంజనేయుల సంతానమే కోటా శ్రీనివాసరావు. కోటా 1945 జూలై 10న జన్మించారు. తండ్రిలా డాక్టర్ కాలేకపోయినా నటనపై ఇష్టంతో బ్యాంకు ఉద్యోగాన్ని వదిలేసుకున్నారు. నాటకాల నుంచి సినిమాలకు చేరుకున్నారు. ప్రాణం ఖరీదుతో మొదలైన ఆయన నటన తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో అప్రతిహతంగా కొనసాగింది. క్యారెక్టర్ ఏదైనా సరే దానికొక మేనరిజం తగిలించి ఆకట్టుకోవడం ఆయనకున్న ప్రత్యేకత. ప్రతి సినిమాలో వేరియేషన్ చూపించడంలో కోటకు మించిన వారు లేరు. జగత్తులో ప్రఖ్యాతి పొందినటువంటి ఒక తెలుగు నటుడు అయినటువంటి కోటా శ్రీనివాసరావు గారు కన్ను మూశారు. వారు తెలుగు సినీ ఇండస్ట్రీకే ఒక ఆణిముత్యం. అనేక సినిమాల్లో కామెడియన్గా, విలన్గా, క్యారెక్టర్ రోల్గా పనిచేసి తెలుగు వారిని వినోదపరిచి వారు అంతా మరి నటుడు బహుశా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మరి ఈ మధ్య కాలంలో మనం చూడలేదు. బహుశా భావితరంలో కూడా రాకపోవచ్చు. ప్రతిఘటన చిత్రం తెలుగు తెరకు తరాల పాటు గుర్తుండిపోయే నటుడిని పరిచయం చేసింది. ప్రతిఘటనలో యాదగిరి క్యారెక్టర్ కోటా కెరీర్ను మలుపు తిప్పింది. మొదటి నంది అవార్డును ఇప్పించింది. అయితే ఆయన మరుసటి సినిమానే ఆయన నుంచి ఊహించని కామెడీ అనే కోణాన్ని పరిచయం చేసి ఆ టైంకి లక్షల మందిని, తర్వాతి కాలంలో కోట్ల మందిని కోటకు అభిమానుల్ని చేసింది. ఆ సినిమా పేరు అహనా పెళ్ళంట. పిసినారి లక్ష్మీపతి పాత్రలో ఆయన నటన మార్వెలస్. ఇక ఆ తర్వాత వరుసగా విలన్ పాత్రల్లోనే మెప్పించిన ఆయన మధ్యలో కామెడీ మిక్స్ చేసిన విలనిజంతోనే అలరించాడు. కొన్ని పాత్రలకైతే ఆయన తప్ప మరెవరూ సరిపోరని అప్పటి దర్శకులు ఫిక్స్ అయ్యేవారంటే అతిశయోక్తి కాదు. అంతెందుకు గణేష్ చిత్రంలో హోమ్ మినిస్టర్ సాంబశివుడు లాంటి పాత్రలోనైతే కోటను తప్ప మరొకరిని ఊహించుకోవడం కష్టం. కోటా శ్రీనివాసరావు మరణం విచారకరమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కోటా శ్రీనివాసరావు విలక్షణ నటనతో ప్రజాభిమానాన్ని సొంతం చేసుకున్నారని చెప్పారు. కోటా శ్రీనివాసరావు బీజేపీలో చేరి విజయవాడ నుండి ఎమ్మెల్యే అయ్యారని గుర్తు చేసుకున్నారు వెంకయ్యనాయుడు. మరణం చాలా విచారకరం. ఆయన గొప్ప నటుడు. మానవతావాది. విలక్షణమైన పాత్రలను పోషించి మెప్పించి ప్రజల యొక్క అభిమానాన్ని పొందిన మహానటుడు. వందలాది సినిమాలో నటించి అటు విలన్ పాత్రలో, ఇటు విలక్షణమైన యాక్టర్ పాత్రలో, ఆఖరి వరకు కూడా ఆయన సినిమాలో కనపడితే కాస్త హాస్యం పండుతుంది అనే విధంగా వారి సినిమాలు ఉండేవి. దాంతోపాటు వారు మా హయాంలో భారతీయ జనతా పార్టీలో చేరి విజయవాడ నగరం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికై ఇక్కడ కూడా చురుగ్గా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండేవాడు. ఆ మధ్యకాలంలో
వారి కుమారుడు అకాల మరణంతో ఆయన బాగా కుంగిపోయాడు. కోలుకోలేని విచారంలో ఇలా మునిగిపోయి ఉన్నాడు ఆయన. అలాంటి తరుణంలో మరి ఇలాంటి విషాదకర వార్త వాటి గురించే రావడం చాలా విచారకరం. కొన్ని ప్రమాణాలు, కొన్ని పద్ధతులు, మంచి సంస్కారం కలిగిన ఒక మంచి నటుడిని తెలుగు చలనచిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా విచారకరం. తెలుగులోనే కాకుండా తమిళ్లో, కన్నడ, మలయాళీ, అలాగే హిందీ భాషలో కూడా నటించేవారు ఆయా ప్రాంత ప్రజలందరినీ కూడా ఎంతో మెప్పించారు. అలాంటి మహానుడు ఇవాళ మన మధ్య లేకపోవడం చాలా విచారకరం. వారి ఆత్మకు భగవంతుడు శాంతి కలిగించాలని నేను కోరుకుంటున్నాను. వారి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వకమైన సానుభూతి తెలియజేస్తున్నాను.